మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు ఆర్టీసీ ఉద్యోగులు. ఆశతోని ఇవాళ బుధవారం నడుస్తాయని 200 వెహికల్లు మొత్తం తొక్కొని వచ్చిండ్లు. కానీ ఇక్కడ సిపిఓ ఏదో చెరుదులు పెట్టి నేను 40 ఇంటికే టోకన్లు ఇస్తా అని రైతులను వేధిస్తాడు. కొనాలని నేను సిపిఓ గారిని కోరుతున్నా. ఈ టోకన్ వాళ్ళకే లాభం అవుతాయి. నిజమైన రైతు ఇవాళ నేను ఒక 6 ఎకరాలు ఎత్తే నేను 20 రూపాయలు మన రైతాంగం ఎప్పుడైనా కానీ వెనుకబడి ఉంటుంది పత్తి విషయం. కాబట్టి పత్తిని ఇంతకు ముందే మాకు 100 రూపాయలు డౌన్ చేయడంతో చాలా అన్యాయం జరిగింది రైతులందరికీ. ప్రస్తుతం కూడా ఇప్పటికీ ఈ రోజు కూడా ఫస్ట్ పత్తినే తీయకుండా అట్లాగనే ఉన్న రైతులు చాలా మంది. వలిగొండ మండల పరిధిలోని